హస్బెండా? మరి మీరు ఊరు వెళ్ళిపోతున్నారు కదా, అందరూ ఉండి అల్లుడు లేకపోతే పండగ పెద్ద కలకట్టదండి. అల్లుడు ఒకడే కదా లేడు. అమ్మ నాన్న కావాలంటే మీ అమ్మ నాన్నని పిలుచుకో, అత్త మామ కావాలంటే మా అమ్మ నాన్నని పిలుచుకో. అత్తయ్యని మావిని పిలిస్తే అబ్బాయి లేకుండా ఎందుకు వస్తారు? అమ్మని నాన్నని రమ్మంటే అల్లుడు లేకుండా వచ్చి ఏం చేస్తారు? అందుకే అల్లుడికి అబ్బాయికి ఆయనకి సరిపడే కట్టోటి ఫిక్స్ చేశా. కొత్త బావ అన్ప్రెడిక్టబుల్ అంతే. ప్రెడేటర్లో తయారైంది. అక్క భోగి రోజు కొత్త బావతో బాండింగ్ బాగుండాలని నెంబర్ పంపారే. పంపి ఈ రోజు నుంచి టచ్ లో ఉంటుంది, ఆ రోజు క్యారెక్టర్ లో ఉంటాం. బాండింగ్ ఏంటి బాండింగ్? అబ్బా మీరుండండి. పేరదేనా? అదే వీడి విజయ్ దేవరకొండ. అర్జెంటుగా పంపి ఏమండి, మీకు టైం అయిపోతే మీరు వెళ్ళిపోండి. నేను పైన పర్సనల్ చాటింగ్ లో ఉంటా. సెండ్ ఆఫ్ ఇవ్వలేదని సాడ్ గా ఫీల్ అవ్వకండి. ఎక్కడికి వెళ్ళేది? అర్జెంట్ గా క్యారెక్టర్ క్యాన్సిల్ చేయి. చేస్తే ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. మరి మిగతా క్యారెక్టర్లు? మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు మిగతా క్యారెక్టర్లు ఎందుకు బొక్క? మరి ట్రిప్ తుప్పట్టింది, టూరు బోర్ కొట్టింది. అయ్యో డిస్కౌంట్ వేస్ట్ అయిపోయింది. ఈ ఒక్కసారికి వెళ్ళొచ్చేయండి. నీ ఎక్కమ్మ, నీ డిస్కౌంట్ లో నా డీజిల్ ఏంటి వేస్ట్ అయిపోయింది? వెళ్తే ఫ్యామిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోతుంది. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. ఫీల్ అవుతున్నట్టుంది. వినేసాడా? ఇప్పుడు ఏం చేద్దాం? సంక్రాంతికి ముగ్గులు వేసుకుందాం. ఇది కారు వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది, కారు వచ్చేస్తుంది. ఇది నాకు కారు. అల్లుడు అయ్యా నాన్నా తగిలిందా? తగిలిందా? పిచ్చి కుక్క తరుగుతున్న పంది పిల్ల పరిగెత్తినట్టు ఆ డ్రైవింగ్ ఏంటండి? కొంచెం ఉంటే గేట్ తొక్కిన గొబ్బెమ్మల గుజ్జైపోయివ్వండి. కొత్త కారు కదా అల్లుడు, కంట్రోల్ అవతం లేదు, ఊరికెత్తుంది. ఊరికెత్తుందా? అసలే మనం ఐదు తక్కువ, ఈడేమో కాలుకి బేక్కి అడుగు దూరం ఇట్టిసాడు, తొక్కడానికి టైం పట్టేస్తుంది. పోనీ ఒంగుని చేతులతో తొక్కిపోయిరా. అవును, కొత్త కారు ఏంటి? కుయ్యా కారు కావాలంట కదా, కొన్ని అట్టుకొచ్చేసాను. బావ చాలా లక్కీయే, లేదంటే కొత్త కారు కొత్త అల్లుడికి వెళ్ళిపోయేది. తప్పకుండా కారు పార్కింగ్ లో ఎట్టేస్తాను. పార్కింగ్ లో ఎట్టేస్తారా? పామాట ఆడించుకుంటా వచ్చారు, కారు పార్కింగ్ లో ఎట్టేస్తారు. మీరు పార్కింగ్ చేయాలంటే కేబీఆర్ పార్క్ మొత్తం ఖాళీ చేయించాలి. అవును, అడ్వెంచర్ లో అత్తయ్య గారు పాల్గొలేదా? ఒంట్లో బాగాలేదు అల్లుడు, రాలేకపోయింది. ముసలాళ్ళు అయిపోతున్నాం కదా, ప్రతిదానికి పరిగెత్తలేకపోతున్నాం. పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక పట్టణాలకు వెళ్ళిపోతున్నారు, ఊరికి రెండురా అంటూ ఉద్యోగాలు అంటున్నారు. కనీసం పండగల కన్నా వస్తారులే అనుకుంటే పల్లెటూరులో ఏముంది, సరిగా సిగ్నల్స్ ఉండవంటున్నారు. సిగ్నల్స్ లేవని సింపుల్గా చెప్పేసి 4 రోజులు ఉండడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళని చూడటానికి సంవత్సరం అంతా ఇద్దరు ముసలోళ్ళు ఎదురు చూస్తా ఉంటారని మర్చిపోతున్నారు. పొలం ఆస్తి అయిపోయింది, ఊహురు బోరైపోయింది. మీరు రావట్లేదు కదా, మేమే వస్తాం. ఒరే అంజీ, అందరి లగేజీ తీసుకెళ్లి కారులో ఇరా. 10 రోజులకు సరిపడా బట్టలు చదువుకో. ఎక్కడికి బా? ఇంత మంచి సెంటిమెంట్ డైలాగ్ కొట్టిన తర్వాత కూడా పండగకి వెళ్ళకపోతే జనాలు సి అంటారు. బాదండి, అన్ని ఊళ్ళు కవర్ చేసి వచ్చేద్దాం.